ఇప్పుడైతే మనకు కావాల్సిన 2 అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలన్నమాట. అవి అయితే తీసుకున్నాం. ఫస్ట్ అయితే మ్యాంగో డెజర్ట్ చేయడానికి డెఫినెట్లీ మనకు మ్యాంగోస్ కావాలి కాబట్టి 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నాం. తర్వాత ఇంకా వేరేవన్నీ తీసుకోవాలి. అంతే ఉంటుంది గాయ్స్. మ్యాంగో అయితే రెడీగా ఉంది. సో ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నన్ను చేయనియట్లేదు గాయ్స్. చూడండి పదండి మమ్మీ పద. 5 minutes అట్ట. ఆమె వంట చేయాలంటే నేను చెప్పమని వెళ్ళిపోవాలి. మమ్మీ నేను చేయాలంటే 10 minutes. నీకేమైంది? సో ఇప్పుడైతే అన్నీ రెడీ చేసేసాను. సో ఇంగ్రీడియంట్స్ చెప్తాను. మిల్క్, కండెన్స్డ్ మిల్క్ కొంతమంది దగ్గర ఉంటే కొంతమంది దగ్గర ఉండవు కాబట్టి కండెన్స్డ్ మిల్క్ లేకపోతే షుగర్. సో ఇప్పుడైతే నేను షుగర్ వాడట్లేదు ఎందుకంటే నా దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంది కాబట్టి. సో సగ్గుబియ్యం మర్చిపోయాను. సో ఈ సగ్గు బియ్యంని ఇప్పుడు మనం నానబెట్టుకోవాలి. బాయిల్ చేసుకోవాలి. నేను చేసి పెట్టాను. ఓ నైస్. అయితే అప్పుడు అయిపోయాక సీలో వేసుకోవాలి. మ్యాంగోస్ మిల్క్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ముందుగా మనకు కావాల్సినవి ఇవన్నీ కాబట్టి తర్వాత కండెన్స్డ్ ఎంత ఇస్తుంది కొంచెం వేసుకోవాలి మనకు కావాల్సినంత. ఎందుకంటే స్వీట్ సో ఇప్పుడు మనమైతే ఇవంతా మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. సింపుల్ అన్నమాట. సో ఇప్పుడు మంచిగా అయిపోయింది అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఇదంతా దిగుతుంది. సాగు ఇదే అన్నమాట మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది వేసేస్తాను. నేనైతే మొత్తం వేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. చల్లగా ఉంటుంది. నెక్స్ట్ ఇంతకి ఇది నాన్నకి సర్ప్రైజ్. రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తాం పదండి. మీరు కూడా సమ్మర్లో చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ కాబట్టి చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్ లంచ్ టైంలో చేసుకొని డెజర్ట్ లాగా కూడా తినచ్చు. పదండి. మొత్తానికి నా హెల్ప్ లేకుండా ఎంతో కొంత హెల్ప్ తీసుకొని చేసింది. శివ నీ కూతురు ఒక డెజర్ట్ చేసింది. వాళ్ళ డెజర్ట్ చేసింది. మైనర్ న్యూ హెయిర్ స్టైల్ గైస్. బ్యాండ్ పెట్టండి. ఎండకి మండింగా హరిని ఒక డెజర్ట్ చేసింది. గెస్ట్ చేయి. చూడొద్దు చెప్పు. మమ్మీ డాటర్ ఎక్స్పెరిమెంట్ నా మీద కొద్దు. నన్ను అసలు జస్ట్ ఒక హెల్ప్ చేశాను. ప్రాంక్ ఎప్పుడు పిచ్చా నీకు? ప్రాంక్ ఎందుకు? ఏమో లాస్ట్ టైం చాక్లెట్ల చిల్లీలు పెట్టినట్టు. న్యూ నెయిల్ పాలిష్ గైస్. రండి లెట్స్ టేస్ట్. టేస్ట్ చేశాక టేస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా, తర్వాత తింటా. ఒకటే చేద్దాం. నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా.
నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఓకే కొంచెం కింద నుంచి ఆ కింద నుంచి కాదు అని నిజంగా చేయాల్సింది ప్రాంక్ ఏమన్నా. అవును. ఎంత బాగుంది. సగ్గుబియ్యం కొంచెం నానాలి. నానబెట్టలే, డైరెక్ట్గా తీసుకొని బాయిల్ చేసిన. నానబెట్టి బాయిల్ చేయాలా తెలియదు అంటే నాకు. కొంచెం బాయిల్ అయినా చేయాలి. కొన్ని తగులుతున్నాయి కానీ దాంట్లో బాగుంది. నానిపోతాయిలే సాయంత్రానికి. ఆ. మరి ఇప్పుడే నాకు ఎందుకు పెట్టావు? అంటే ఏమైనా ఉంటే నువ్వే చూస్తాను. బాగుందా బాగుంది. అని నువ్వే టేస్ట్ చేయి ఫస్ట్. నువ్వు taste చేయి. బాగుంది. నువ్వు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి పెట్టుకోరు. ఓకే. అదే అంటే నాది కొంచెం చిన్నప్పుడు ఆ. సేమియా ఐస్ తిన్నావు ఎప్పుడైనా? ఆ ఫీల్ వస్తుంది సేమియా ఐస్, కాకపోతే మ్యాంగో ఫ్లేవర్. మళ్ళీ పుల్ల తిను. మీరు తిను. నేను వాళ్ళు. గైస్ చాలా బాగుంది ఇది. మ్యాంగో సేమియా ఐస్ లాగా అనిపించింది. సో మ్యాంగో సాగో ఐస్ ఇది. అయితే నేను సగ్గుబియ్యం డైరెక్ట్గా బాయిల్ చేసి దానికి పెట్టా రెడీగా. కావాలని సాగుకొడుతుందని చెప్పి. ఇంకొంచెం నానాలి. ఇంట్లో కూడా బాగుంది కదా. ఎక్కువ నవ్వాలి. సాయంత్రం వరకు నానిపోద్దిలే. సో హరిని చేసిన డిష్ సమ్మర్ అయిపోయే లోపు డిషెస్ ఇక్కడ ఉన్నాయి. నాన్నలా మాట్లాడుకు. హరిని ప్రిపేర్ చేసిన ఈ మ్యాంగో సాగు అన్ని వైరల్వి చేస్తూ ఉంటుంది. బికాజ్ ఆల్ ద టైమ్ ఫోన్ లేదంటే టీవీ చూస్తూ ఉంటుంది. ఫోన్స్ మేము ఇవ్వం కానీ వాళ్ళ తాత ఫోన్ తీసుకొని సైలెంట్గా చూస్తుంది మేము లేదు లేనప్పుడు. guys, నేను ఓన్లీ టీవీ చూస్తాను. వాటిలో అన్ని చూసి ఇది ట్రై చేద్దాం అది ట్రై చేద్దాం, ఇంకా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇవి తిందాం అవి తిందామని వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది. నాకని చెప్పి తినేస్తున్నావేంటే? నేనైతే చిల్ అవ్వడానికి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అన్నం తిన్నాక తింటాను. అల్లం ఫుడ్ అంతా కూడా రెడీగా ఉంది. నాకైతే ఫుల్ నచ్చేసింది. సో ఇది సింపుల్గా కాబట్టి ఎవరైనా చేసుకోండి. హరిని చెప్పినట్టు అది కండెన్స్ మిల్క్ ప్లేస్లో యూ క్యాన్ రీప్లేస్ ఇట్ విత్ షుగర్. అండ్ ఇందులో మనకి ఇప్పుడు ముంజికాయలు వస్తాయి కాబట్టి మంచిగా అవి కూడా కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అనేసి అంది. ఇంకా నేను ఏవేవో అడిగింది, కోకోనట్ మిల్క్ ఆర్డర్ పెట్టు అని అలా ఏదేదో అడిగింది. బట్ నేను అవన్నీ ఏం పెట్టను, ఉన్న వాటితో చేసుకోవాలి అనుకుంటే ఏదో మొత్తానికైతే చేసింది. ఐ హోప్ మీ అందరికీ హరిని చెప్పేసి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ చేయండి. మా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. స్టే సేఫ్, లాట్స్ ఆఫ్